నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహపు నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరిచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను నడువాలేదు. పిలచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడను. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నిన్ను నమ్మెదను, వెంబడింతును, చిరకాలము నిన్నే సేవింతును. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సిద్న, చాలా ఈజీ పాడేసావు తెలుసా, నాకు నోరే తిరగదు కొన్ని. వెల్ డన్, థ్యాంక్ యూ. నౌ సన్నీ, తమ్ముడు ఓవర్ టు యూ నాన్న. ఇప్పుడు మెసేజ్ చెప్పాల్సిందిగా మన ప్రియ సహోదరుడు సందీప్ తమ్ముడిని ఆహ్వానిస్తున్నాం. జనరల్గా సరే, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుడు అవకాశాన్ని మనందరికి ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగనే మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ యొక్క సమయంలో ఒక చిన్న ప్రార్థన మనం చేసుకొని మనము వాక్య భాగంలోకి మనం వెళ్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృపగలిగిన తండ్రి, మరొకసారి నీ యొక్క సన్నిధానంలో ఇటు రీతిగా మేము కూర్చుని ప్రభా నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, నేను నీ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నేను నీ యొక్క వాక్యమే మమ్మల్ని ప్రోత్సహిస్తుంది, నీ యొక్క వాక్యమే మమ్మల్ని మరుస్తుంది, నీ యొక్క వాక్యమే మా హృదయాల్ని, మా మనసుల్ని మారుస్తుంది. కనుక మేము నేర్చుకుంటున్న సంగతులు మా జీవితాల్లో అన్వయించుకోవడానికి తగు జ్ఞానం ఇచ్చి నడిపించమని మిమ్మల్ని బ్రతులాడి వేడుకుంటూ ఉన్నాం. మేము ఇవి నేర్చుకోవడం ద్వారా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మేము అది పుస్తకాల్లో రాసుకుని అది ఎక్కడ పెడితే అక్కడ బోధించే వారంగా కాకుండా, అది నిజంగా మేము మా జీవితాల్లో అన్వయించుకుంటూ దాన్ని ముందుకు కొనసాగడానికి ప్రభా ఎక్కడ మార్చుకోవాలో అక్కడ మార్చుకుంటూ, ఎక్కడ సరిచేయబడాలో అక్కడ సరి చేసుకుంటూ ముందుకు కొనసాగడానికి
మెరుగైన విశ్వాసంలోకి మెరుగైన విశ్వాసంలోకి మేము వెళ్ళటానికి నీ యొక్క సహాయం ఇస్తూ రమ్మని మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం. నేనా చెప్తున్న నాకు నీ యొక్క జ్ఞానం ఇచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాం. ప్రభా, మా అందరికీ ఈ యొక్క అధ్యాయం అర్థం అవడానికి నేను అర్థం చేసుకుని దాని ద్వారా మా జీవితంలో మేము అప్లై చేసుకోవాల్సిన సత్యాలు మేము మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆ సమయాన్ని బట్టి నేను మెసేజెస్ చూసుకోలేదు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత నేను చూసుకోవడం జరిగింది. అయితే జనరల్ గా నాకు నిన్న మొన్న ఒక మెసేజ్ వచ్చింది. మామూలు SMS వచ్చింది. ఏంటనంటే, మీ ప్రాంతంలో పిడుగులు పడతాయని ఒక మెసేజ్ వచ్చింది. ఈ రోజు మాత్రం 4, 5 మెసేజ్లు వచ్చినాయి. ఎందుకు వచ్చాయని నాకు అర్థం కాలే. ఇందాక గ్రూప్ చూస్తే నాకు అర్థమైంది. క్వశ్చన్ల వర్షం నా మీద కురవడానికి రెడీగా ఉన్నారు అందరూ అని అర్థమైంది. సో జోక్స్ అపార్ట్, యోహాను రాసిన 3వ పత్రిక మనం చూస్తే యోహాను ఎఫెసీ నుంచి ఈ యొక్క పత్రికలు రాస్తున్నాడు. 3 పత్రికలు కూడా ఎఫెసీ నుంచే రాస్తున్నాడు అనేది మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే మొదటి అధ్యాయం మొదటి పత్రిక, 2వ పత్రికలో చూస్తే 3వ పత్రిక కూడా సత్యాన్ని అనుసరించి బ్రతకండి, సత్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నావని మాకు అర్థమవుతుంది, సత్యాన్ని బట్టి నువ్వు సాక్ష్యం పొందావు అని సత్యంతో పోల్చడం మొదలు పెట్టాడు. 1 సత్యం మాట్లాడుతున్నాడు, 2 ప్రేమ, 3 విశ్వాసం. ఈ మూడు మాటలు మెయిన్ గా ఫోకస్ చేస్తూ మాట్లాడుతూ 1వ పత్రికలో రాస్తాడు. 2వ పత్రికలో ఫాల్స్ టీచింగ్స్ గురించి మాట్లాడతాడు. వాళ్ళని ఇంట్లోకి అసలు చేర్చుకోవద్దని మాట్లాడతాడు. ఎందుకనంటే అప్పుడున్న సాంప్రదాయం బట్టి పౌలు కూడా మనకు బాగా తెలుసు. పౌలు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆతిథ్యం ఇచ్చేవారు కొంతమంది. అలాగా మీరు ఇలా సువార్త తప్పుడు బోధలు ప్రకటించే వాళ్ళకి మీరు ఆశ్రయం ఇవ్వద్దు. మీరు ఆశ్రయం ఇస్తే వాళ్ళు అక్కడ మీ షెల్టర్, మీ ఫుడ్ తిని వాళ్ళు వేరే చోటకు వెళ్ళి వాళ్ళు అబద్ధ బోధలు చేసే ప్రమాదం ఉంది అనేది హెచ్చరించాడు. ఇక 3వ పత్రిక దగ్గర వచ్చేటప్పటికి గాయస్కు రాస్తాడు. గాయస్కు రాస్తూ ఏమంటున్నాడంటే, చర్చ్ లో ఉన్న పరిస్థితులను బట్టి రాస్తా ఉన్నాడు. చర్చ్ లో ఉన్న పరిస్థితులు అక్కడ రాస్తా ఉన్నాడు. గాయస్ మనకి ఇంకెక్కడెక్కడ కనిపిస్తాడంటే, మనకి అపోస్తుల కార్యాల్లో ఆల్రెడీ ప్రైజీ యొక్క ఒకసారి సుధీర్ అన్న క్లాస్ లో ఈ పాయింట్ రైజ్ చేశారు. యాక్ట్స్ 20th చాప్టర్ లో గాయస్ మనకు కనిపిస్తాడు. ఇంకొక చోట ఎక్కడ కనిపిస్తాడంటే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 14లో కనిపిస్తాడు. పౌలు స్వయంగా బాప్తిస్మం ఇస్తాడు గాయకి. అయితే గాయకి సాక్ష్యము చెప్తూ రాస్తున్న మాటలు మనకు కనిపిస్తాయి. అయితే నా వే ఆఫ్ బోధ అంటే చెప్పడం ఏంటనంటే, నేను వచనం వెంబడి వచనం చదివి నేను చెప్తాను. కొంచెం టైం ఒక 5 minutes అటు ఇటు అయినా మీరు దయచేసి ఓర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయితే మొదటి వచనం చూస్తే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించుచు ప్రియుడైన గాయనికి శుభమని చెప్పు రాయినది. సో 2వ వచనం చూస్తే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించున్నాను. నాకు బాగా గుర్తు ఈ సెకండ్ వచనం మీద గుచ్చి అడిగారు సుధీర్ అన్న మనల్ని. ప్రాస్పరిటీ టీచింగ్స్ చెప్పేవాళ్ళు మెయిన్ గా ఈ యొక్క వచన భాగాన్ని చూపించి, ఇదిగో ప్రాఫెసీ ఇక్కడ కూడా ఉంది. కానీ మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం కనిపిస్తుంది అంటే, పూర్వములో నానా విధములుగా నానా మంది చేత అనేకుల చేత దేవుడు మనతో మాట్లాడించాడు. అయితే క్రీస్తు వచ్చిన తర్వాత ఇంక ప్రవక్తలతో అవసరం లేకపోయింది. ఎందుకనంటే ఇంక సువార్త బయటపడిపోయింది కనుక, సత్యం బయటపడింది కనుక ఇంకా
మనకి ప్రవక్తలతో ఇంకేం పని లేదు. ఆయన మొత్తం రెవల్యూషన్‌లో కూడా రాయించేశాడు అనేది కూడా సుధీర్ అన్న లాస్ట్ టైమ్ జ్ఞాపకం చేశారు. అయితే ఆహ్, అన్ని విషయాల్లో అన్నప్పుడు ఆహ్, 4 కోణాలు మెయిన్‌గా మనకు కనిపిస్తాయి. ఒకటి ఆల్రెడీ స్పిరిచ్యువల్ అని మాట్లాడారు. 2 ఫిజికల్. కృపానంద్ గారు కూడా నాకు బాగా గుర్తు ఆయన హెల్త్ గురించి జ్ఞాపకం చేశారు ఆ క్లాస్‌లో. ఎందుకనంటే నాకెందుకు గుర్తంటే ఈ లాస్ట్ క్లాసెస్ కొంచెం జాగ్రత్తగా విన్నాను గనక ఇది నాకు గుర్తు. అయితే మొదటిది స్పిరిచ్యువల్, రెండోది ఫిజికల్, మూడోది సైకలాజికల్ మానసికంగా నువ్వు దృఢంగా ఉండాలి. నాలుగవది సోషల్ సాంఘికంగా నువ్వు పరిచర్య చేసినప్పుడు నీ నీవు నీ యొక్క పర్సనల్ జీవితం లేకపోతే నీ యొక్క సత్యమును కాపాడుకునే ఆ స్థాయి నీకు ఉండాలి. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి అనంటే నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు వర్ధిల్లుతున్నావు ఓకే. కానీ భౌతికంగా నువ్వు చూసుకోవాలి. మానసికంగా చూసుకోవాలి. అండ్ సాంఘికంగా నువ్వు చూసుకోవాలి అనే మాటలు మనకి ఆహ్, ఆహ్, అర్థమవుతున్నాయి. ఇక మూడో వచనం ఏంటనంటే నీవు సత్యం అనుసరించి నడుచుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. నాలుగోది కూడా చదివేస్తున్నాను ఎందుకంటే రిలేటెడ్ ఉంటది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువ సంతోషమేమీ లేదు. ఇక్కడ మనకి యోహాన్ రాసిన సువార్తలో కూడా మనకి దేనితో పోలుస్తాడంటే వాక్యాన్ని ద్రాక్షవల్లి తీగతో పోలుస్తాడు. అలాగనే సత్యాన్ని పోలుస్తాడు. అలాగనే ప్రేమని ఆహ్, ద 316లో మనకి ఖచ్చితంగా తెలిసింది ఏంటనంటే ఆహ్, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో, ఎంత వాస్టో మనకి కనిపిస్తది. తన ఏకైక కుమారుడిని దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన యొక్క అద్వితీయుడైన కుమారుడిని నా కోసము ఏర్పరచెను అనేది సో గాడ్స్ లవ్ కోసం కూడా చాలా మాటలు మాట్లాడతాడు. సత్యం గురించి మాట్లాడతాడు. మీరు ద్రాక్షవల్లి అంటే క్రీస్తుతో అంటకట్టబడిన జీవితం ఉంటే గాని మీరు వాళ్ళని గ్రహించలేరు. అబద్ధ బోధకులని కూడా మనము నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు సత్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నావు. అంటే సత్యంను నువ్వు తెలుసుకొని వదిలేయలేదు. ఆ సత్యాన్ని అనుసరించి నువ్వు బ్రతుకుతున్నావని నాకు సాక్ష్యం ఇచ్చారు వచ్చి. గనుక నేను నిర్ధారించుకుంటున్నాను ఏంటనంటే, నేను నీకు చెప్పిన సత్యము వృధా కాలేదు. నువ్వు దాన్ని బట్టే జీవిస్తున్నావని నాకు సహోదరులు చెప్పగా నేను విన్నాను. కాబట్టి 5వ వచనం. ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. ఇదంతా గాయను గురించిన సాక్ష్యము చెప్తా ఉన్నాడు. 6వ వచనం, 7వ వచనం కలిపి ఉన్నాయి. నేను చదువుతున్నాను. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమియు తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపని యెడల నీకు యుక్తముగా ఉండును అని అంటున్నాడు. సో ఎవరైతే పాసెంజర్స్‌గా ఎవరైతే ట్రావెలర్స్‌గా ఉన్నారో వాళ్ళందరి కోసము మాట్లాడుతున్నాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే మనము సత్యమునకు సహాయకులమగునట్లు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. సో ఎవరైతే సత్యాన్ని బోధిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ సహకారిగా ఉండటము ఒక నిజమైన విశ్వాసికి ఉన్న బాధ్యత. ఎవరైతే సత్య సువార్తని ప్రకటించుకుంటూ వెళ్తున్నారో వాళ్ళకి సహాయం చేయటం ఎంతకైనా ప్రాముఖ్యం. రెండవ కాంట్రోవర్సీగా ఏం మాట్లాడుతున్నాడంటే, రెండవ పత్రికలో ఏం మాట్లాడతాడంటే, ఎవరైతే క్రీస్తుకి వైరంగా ఉన్నారో వాళ్ళని అడ్డగించండి. వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వద్దు అని మాట్లాడుతున్నాడు. కానీ మూడవ పత్రిక ఇక్కడ గాయకు రాస్తూ ఏం మాట్లాడుతున్నాడంటే, సత్య సువార్త బోధిస్తున్న వాళ్ళకి నువ్వు సహకారిగా ఉండాలి. వాటికి కావాల్సినవన్నీ నువ్వు చూసుకోవాలి అనేది మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడి నుంచి కొంచెం పత్రికలో ఒక చేంజ్ కనబడుతుంది. రెండో వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఇంతవరకు గాయకు రాస్తూ గాయని గురించి చెప్తూ
గాయ యొక్క అక్క ఫాస్ట్ గా వెళ్తున్నానా, ఎందుకంటే జ్యోతి ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మెసేజ్ పెట్టింది ఫాస్ట్ గా వెళ్తున్నావు అని. అవునా? లేదన్నా సరిపోయింది. అంటే నా మాటలు అర్థం అవ్వట్లేదు అన్నట్టు. So, ఓకే లేదు లేదు లేదు, brother, ఇట్స్ ఓకే. proceed, proceed. ఓకే. Yeah. ఇక్కడ నుంచి ఫేజ్ మారుతుంది. ఏంటనంటే యోహాన్ రాసిన మూడో పత్రికలో ముగ్గురు వ్యక్తులు, గాయస్, అలాగనే దియోత్రెఫే, అలాగనే దెమెత్రి, ముగ్గురు వ్యక్తుల కోసం మాట్లాడుతున్నాడు. ఇక్కడ రెండో వ్యక్తిని పరిచయం చేస్తే ఏం మాట్లాడుతున్నాడంటే 9వ వచనం చూస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా చూద్దాం. నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. ఇక్కడ హెర్మెటిక్స్ ఒకసారి అప్లై చేసుకుంటే, నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని అయితే అనంటే యోహాను ఈ ఈ యొక్క దియోత్రెఫే కోసం అనేక పత్రికలు రాశాడు. కానీ ఈ దియోత్రెఫే ఆ పత్రికలు దాచేశాడు అనేది మనకు అర్థమవుతుంది. ఏంటనంటే నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని అయితే అని మాట్లాడుతున్నా. అయితే అనే దగ్గర మనం హెర్మెటిక్స్ అప్లై చేస్తే ఆ రాసిన సంగతి సంఘానికి వరకు చేరలేదు. వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. ఒకటి వాళ్ళ పత్రికలు అంగీకరించట్లేదు, వీళ్ళు సంఘానికి వచ్చి వీళ్ళు యోహాను సంఘానికి వస్తుంటే యోహాను శిష్యులకైనా సరే వాళ్ళని అంగీకరించట్లేదంట. ఎందుకనంటే ప్రైడ్, ప్రధానత్వం కోరుకుంటున్న ఒక ప్రైడ్, ఒక మనిషి, వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదులుచు అతడు అది చాలినట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. ఏదైతే పత్రికలు దాచేశాడో, ఏదైతే సంఘంలో ఉంటూ సంఘాభివృద్ధి చేయాల్సిన ఒక ప్రధాన ఐ మీన్ ఏమంటామంటే ఒక డీకన్ అని అనుకుందాం, సంఘ పెద్ద స్థాయి కోరుకుంటున్నాడు. ఏదైతే సంఘ పెద్ద ఎంకరేజ్ చేయాలో, ప్రేమను బట్టి అందరిని ఎంకరేజ్ చేయాలో, వీడు ఏం చేస్తున్నాడంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. రెండవది ఏంటనంటే సత్యాన్ని బట్టి ఎవరైనా నడుచుకుంటుంటే వాళ్ళని ఆటంకపరుస్తున్నాడంట. సహోదరుని తాను చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా చెదరగొడుతున్నాడంట. అంటే వాడిని నువ్వు చేస్తుంది తప్పు అంటున్న వాళ్ళందరినీ సంఘం నుంచి బయటకు తోసేస్తున్నాడంట. సింపుల్ గా చెప్పాలంటే ఎవరైతే తన మాట వింటున్నాడో వాళ్ళందరినీ సంఘంలో ఉంచి వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు, ఐ మీన్ వాళ్ళతోనే ఉంటున్నాడు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును, వారి గురించి నేను డైరెక్ట్ గా డీల్ చేస్తాను అనేది మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా 11వ వచనం చూద్దాం. ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకునుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసిన వాడే కాదు, అసలు దేవుని యొక్క సత్యాన్ని చూసిన వాడు కాదు, దేవుని యొక్క వెలుగు చూసిన వాడు కాదు, దేవుడు ఎలాంటి వాడో తెలియదు, దేవుని యొక్క గుణ లక్షణాలు తెలియవు. కానీ వాళ్ళు విశ్వాసులు అని చెప్పుకుంటూ ఎవరైనా ఒక పాఠ్యభాగం ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని కాపీ కొట్టి చెప్పేస్తారు వాళ్ళు. అది మాట్లాడుతున్నాడు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన సంఘాల్లోనే, మన చర్చెస్ లోనే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ప్రధానత్వం కోరుకున్నాడు. నాకు తెలుసు ఇక్కడ రాజమండ్రిలో ఒక సంఘంలో ఏమంటాం ఈ ఆఫరింగ్ కవర్ ఆల్మోస్ట్ ఒక 25,000 to 30,000 ఆఫరింగ్ కవర్ కనిపించకుండా పోయింది. ఆ నెక్స్ట్ వీక్ వాళ్ళ పేరు చదవలేదు. ఎందుకు చదవలేదని ఒక ఆయన నిలదీసి అడిగితే, శామ్యుల్ అనే ఒక ఆయన అడిగితే, సంఘం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మండే మధ్యాహ్నం వాళ్ళు వచ్చి నెత్తి మీద రాడ్డుతో కొట్టారు.
అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంఘంలో పెద్దలు. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? అది ఆయన ఇది క్యూర్ అయిన ఆ దెబ్బ క్యూర్ అయిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ ఎవరో తీశారు. కానీ వాళ్ళే కొట్టారు అని అంటే మీరు ఆయన్నేమనాలో తెలుసు. సంఘ కాపరి ఏమన్నాడంటే, "ఈ విషయాలు సంఘంలో చర్చించడానికి వీల్లేదు." సంఘమే పట్టించుకోకపోతే, ఒక విశ్వాసి విషయమై, ఒక దొంగ విషయమై సంఘమే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? కాబట్టి సంఘాలెంత దారుణంగా తయారవుతున్నాయి. మన చుట్టూతా ఉన్న వాళ్ళే. మనల్ని వెన్నుపోటు పొడుస్తున్న వాళ్ళే. ఆహ్, మనందరికీ బాగా తెలుసు 'సుష్మాక్షిత' అక్క లేదా ఇప్పుడు పాడిన 'స్నిగ్ధ' అక్క గాని వీళ్ళందరూ బాగా పాడతారు. కానీ ఆహ్, కొంతమందున్నారు వాళ్ళే పాడతారని, వాళ్ళకే అవకాశాలిస్తారు మాకివ్వట్లేదు అని అసూయ చెందే వాళ్ళు కూడా ఉన్నారు. చర్చ్ యొక్క డిగ్నిటీని మర్చిపోయి చర్చ్ ఎక్కడైతే ఫ్లరిష్ అవుతుందో, ఆ ఫ్లరిష్ అయ్యే దగ్గర, వాక్యం దగ్గర ఫ్లరిష్ అయ్యే దగ్గర, ఈ అన్నిట్ల దగ్గర అడ్డగిస్తున్న వాళ్ళున్నారు. ఒక చిన్న ఒక బైబిల్ నుంచి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏంటనంటే, తప్పిపోయిన కుమారుడు సంగతి మనకందరికి తెలిసిందే. ఇది మీ అందరికీ తెలిసింది కూడా. మనందరము తప్పిపోయిన కుమారుడిని తండ్రి చేర్చుకున్న తర్వాత మనము బానే ఆహ్, చప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మెయిన్ స్టోరీ అక్కడే మెయిన్ విలన్ అక్కడే ఉన్నాడు. పెద్ద కుమారుడు. అరే! తండ్రికి అడుగుతున్నాడంట. "నువ్వు ఆల్రెడీ సగం ఆస్తి ఇచ్చేసావు వాడికి. కానీ నా ఆస్తిలోకి ఇప్పుడు వాడిని చేర్చుకున్నావంటే, ఇప్పుడు ఉన్న ఆస్తిలో కూడా నువ్వు వాడికి భాగం ఇస్తావు గనుక." వాడు ఒకటి ఆస్తి కోసం భయపడుతున్నాడు. రెండోది ఆహ్, 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 చిన్న కుమారుడు రాంగానే ఆ తండ్రి చేసిన పనులకి ఆ తండ్రి ఆహ్, హ్మ్, వది ఆహ్, ఏర్పరిచిన విందుకి అసూయ పడిపోతున్నాడు. తండ్రితోనే ఉన్నాడనుకుంటున్నాడు కానీ, తండ్రి యొక్క విలువలు నేర్చుకోలేకపోయాడు పెద్ద కుమారుడు. సంఘంలోనే ఉంటున్నారు గానీ, సంఘం యొక్క అభివృద్ధి కోసం తేవాల్సిన చేంజెస్ వాళ్ళు తీసుకురాలేకపోతున్నారు. లాస్ట్ టైమ్ 'సురేష్ వంగూర్' అన్న ఆహ్, వద్దులెండి. ఈ ఎగ్జాంపుల్ వద్దులెండి. అది కొంచెం పర్సనల్‌గా ఉంటుంది. కాబట్టి సంఘాల్లో ఇలాంటి వాళ్ళున్నారు. సంఘాల్లో ఆహ్, ఆహ్, దియోత్రిఫ్ లాంటి వాళ్ళున్నారు. వాళ్ళు మీరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సత్యాన్ని సంఘంలోకి రానివ్వకుండా చేస్తున్నారు. అబద్ధ బోధల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ ఈ యొక్క యోహాను ఈ పత్రిక ఏ ఏ ప్రాంతాలకి రాస్తున్నాడు అనంటే టర్కీ మోడర్న్ టైమ్‌లో టర్కీ, ఆసియా సంఘాలకు కూడా ఈ ఈ యొక్క పత్రికలు పంపించాడు. ఆసియాలో ఉన్న అర్మియా, ఇరాక్, ఇరాన్, జార్జియా, సిరియా ఈ ఈ ప్రదేశాలకు కూడా ఈ పత్రికలు రాశారు అనేది మన మన స్కాలర్స్ రాశారు. అయితే ఆహ్, దియోత్రెఫే లాంటి వాళ్ళు ఉన్నారు జాగ్రత్త. అలాగనే డెమోత్రెయి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు వాళ్ళని ప్రోత్సహించాలని కూడా మనము చూస్తా ఉన్నాం. అది 12వ వచనం చదువుతున్నాను. డెమెత్రెయు ఆహ్, అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. అందరి వలనంటే ఒక ఒక ఏమంటానంటే ఒక మంచి స్పీకర్ వచ్చి చర్చ్‌లోకొచ్చి మెసేజ్ చెప్తాం. ఫర్ సపోజ్ 'సురేష్ మంగూర్' అన్న వచ్చి మెసేజ్ చెప్పారనుకుందాం. అనేస్తే "అన్న చెప్పారన్న మెసేజ్" అని అనేవాళ్ళు కొంతమందైతే, "అన్న చెప్పారు. ఇది నేను అప్లై చేసుకుంటాను" అని జీవితాన్ని మార్చుకునే వాళ్ళు చాలా మందున్నారు. అలాంటి వాడు దెమెత్రి. సత్యం వలన మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతని సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. అంటే నేను అవునంటే అవును, కాదంటే కాదు. వీడు సత్యవంతుడంటే సత్యవంతుడు. కాదంటే అసత్యవంతుడంటే అసత్యవంతుడని నొక్కి వక్కాణించి చెప్తున్నాడు. ఏంటనంటే, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. గనుక అలాంటి వాళ్ళని చేర్చుకో. దెమెత్రియ లాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యి అని మాట్లాడుతున్నాడు. ఇక 13వ వచనం చూద్దాం. అనేక సంగతులను నీకు రాయాలని ఉన్నది గాని, సిరాతో కలంతో నీకు నాకిష్టం లేదు. శీఘ్రంగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను.
అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకున్నదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరున వరుస వందనములు చెప్తున్నాను. సో క్లోజింగ్ వర్సెస్ రాస్తూ ఇంకా ఇంకా చాలా సంగతులు రాయాలి. అయితే నేను ఇవే రాశాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సంఘ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క పత్రిక రాసిందే 95 ఆ టైంలో. క్రీస్తుకు వ్యతిరేకమైన బోధలు చాలా వచ్చాయి. మనకి సురేష్ వంగూర్ అన్న చెప్పినట్టు అపోస్తల విశ్వాస ప్రమాణం వచ్చింది. నికేయ విశ్వాసం ప్రమాణం కూడా అప్పుడే వచ్చింది. సో క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న బోధలు అనేకమైనవి పెరిగిపోయినాయి ఆ టైంలో. అలాంటి సమయంలో చర్చ్ లో ఉన్న సంగతులు, ఇదిగో దియత్రెఫే లాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త, డెమెత్రియ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదరించు అంటే ఒక డిసర్న్మెంట్ కోసం గాయకు రాస్తూ యోహాన్ రాస్తున్న మాటలు ఇవి. నువ్వు తప్పుడు బోధల వైపు నువ్వు తప్పుడు బోధనలు నువ్వు గ్రహించే స్థాయిలో నువ్వు ఉన్నావు. నీకు ఆ వివేచన జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకనంటే నువ్వు సత్యమును అనుసరించి బ్రతుకుతున్నావు గనక ఆ వివేచన జ్ఞానం నీకు ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, ఇది ఎవరు చెప్పారో తెలియదు కానీ ఒక 100 రూపాయల నోటు ఒరిజినల్ది ఉంది. 100 రకాలమైన దొంగ నోట్లు చూపించినా సరే 101దో తీసుకొచ్చి నన్ను మోసం చేయడానికి ఆస్కారం ఉంది. కానీ నిజమైన నోట్ ఎలాగుంటుందని ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌తో ఇక్కడ ఇలా చూస్తే గ్రీన్ లైన్స్ వస్తాయి. ఇలా చూస్తే బ్లూ లైన్స్ వస్తాయి. మనము షాడో అంటే లైట్ ఎదురుగుంటా పెడితే గాంధీ గారు బొమ్మ కనిపిస్తది. ఆ వైట్ దాంట్లో గాంధీ గారి బొమ్మ కనిపిస్తదని ప్రామాణికంగా అసలైన నోటు ఎలాగుంటదో నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా దొంగ నోటు ఎన్ని వందలు, వేలు, 10,000 ఎన్నొచ్చినా సరే నేను కనిపెట్టగలను. సత్యం నీకు తెలిస్తే అసత్యం ఏంటో నీకు తెలుస్తది. సత్యము నీ లోలోపల ఉంటే అసత్యాన్ని నువ్వు ఖచ్చితంగా గ్రహించగలవు. గనుక నువ్వు సత్యమును బట్టి నువ్వు బ్రతుకుతున్నావని నాకు ఆ సాక్ష్యం ఉంది గనక నువ్వు తప్పుడు బోధనల్ని నువ్వు ఖచ్చితంగా నువ్వు వ్యతిరేకిస్తామని నీకు రాస్తున్నాను. డెమెత్రెఫే లాంటి వాళ్ళు ఉన్నారు. డెమెత్రియ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు గనక జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఈ యొక్క పత్రిక రాస్తూ ముగిస్తా ఉన్నాడు. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమ్ముడు. ప్రేయర్ చేస్తావా? ప్రేమ కలిగిన మా యేసయ్య, కృపగలిగిన తండ్రి, నేను మరొకసారి నేను ఈ యొక్క బైబిల్ స్టడీలో మాతో పాటు ఉండి నేను కొన్ని విషయాలు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలైనా. నేను యోహాను ఏదైతే ప్రోత్సహిస్తూ గాయకు రాస్తున్నాడో, నేను సత్యాన్ని అనుసరించుకుంటూ బ్రతుకుతున్నాడని సాక్ష్యం ఇస్తూ యోహాన్ రాస్తున్నాడు. నిజంగానే మా గురించి ఎవరైనా నిజంగా నేను సత్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నామని నా కోసం కూడా ఎవరైనా రాస్తే బాగుందని మాకు ఉంటుంది. కానీ మేము ఆ జీవితాన్ని జీవించడానికి ముందు మాకు ఆ యొక్క తలంపును మాకు ఇవ్వండి, ఆ వివేచన జ్ఞానాన్ని ఇవ్వండి. ఎందుకనంటే చూచువాడు నీవు, తీర్పులోకి తీసుకొచ్చేవాడు నీవు గనుక నీ యొక్క రాజ్యంలో మేము నిలబడాలంటే నేను నీ సత్యాన్ని అనుసరించి జీవించాలని నీ యొక్క వాక్య భాగం మాకు ఖచ్చితంగా చెప్తుంది. నేను నీ సత్యం అంగీకరించడం తప్ప ఇంకే మార్గము లేదు. నేను దావీదు చెప్పినట్టు నేను ఎక్కడికి వెళ్ళిపోయినా నీ సన్నిధానం నా మీద ఉన్నది. ఒకవేళ నేను పాపం చేసి పారిపోదామని చూస్తే నీ హస్తము నా మీద బరువుగా ఉంది అని దావీదు రాస్తున్న మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నేను సత్యాన్ని వ్యతిరేకించి సత్యాన్ని నేను వ్యతిరేకంగా మేము ఏమీ చేయలేము. నేను నిన్ను పొందుకోవడం అసాధ్యమని మేము నీ యొక్క వాక్యం ద్వారా మేము నేర్చుకుంటా ఉన్నాం. నేను నీ యందు విశ్వాసం ఉంచుట్లో మాకు నీ యొక్క కృపనిచ్చి నడిపించమని అడుగుతా ఉన్నాం. నీ యొక్క వాక్య భాగం ఖచ్చితంగా మాతో మాట్లాడుతుంది. నీ యొక్క సత్య సువార్తను మాకు ప్రకటించావు, మమ్మల్ని మార్చుకున్నావు, నీ వైపు తిప్పుకున్నావు. అంతకు మించి మా అందరినీ బోధకులుగా తీర్చిదిద్దున్నావు. నీకు వందనాలు. మా హృదయాల్లో గాని, మా తలంపుల్లో గాని ఎటువంటి గర్వము గాని, ఎటువంటి సాతానుకు సంబంధించిన విషయాలు మా బుర్రల్లోకి రాకుండా నెమ్మది కలిగి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ
హంబుల్గా ఉండడానికి నీ యొక్క సహాయం ఇస్తూ రమ్మని అడుగుతా ఉన్నాం. నేను దియోత్రెఫే లాగా నాయన మేము గర్వంతో కాక నాయన దెమెత్రిలాగా, గాయిలాగా మేము నీ సత్యాన్ని అనుసరించి బ్రతుకు వాళ్ళలాగా నీ యొక్క సహాయం ఇస్తూ రమ్మని నేను ఆ జ్ఞానం, ఆ ప్రోత్సాహం మాకు ఇచ్చి నడిపించమని మమ్మల్ని బ్రతుకులాడి పెడుకుంటా ఉన్నాను. నేను ఎక్కడైనా మేము తప్పిపోతుంటే నాయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మాకు ఇచ్చి నడిపించండి. ఆయన జ్ఞానం ఇచ్చి మమ్మల్ని మలచమని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. అలాగే నాయన ఈ యొక్క సెషన్ అంతట్లో నేను తోడు ఉన్నందుకు నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. నాయనా ఈ యొక్క ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమెన్.